చూశాను, దావీదు పాపం చేస్తుండగా దావీదుతో మాట్లాడు, అతని ఇంటి వారికి సదాకాలం ఏముంటుందంట? యుద్ధమే. నీ కుటుంబంలో నిత్యము కలహాల, నీ జీవితంలో నిత్యము కలహాలైన మనశ్శాంతి లేకుండా ఉంటున్నావా? నువ్వు చేసిన పొరపాటు ఏంటో కనుక్కో ఒకసారి. నువ్వు చేసినటువంటి ఆ బుద్ధిహీనమైన పని ఏంటో తెలుసుకో ఒకసారి. నువ్వు చేసినటువంటి ఆ అక్రమమైనటువంటి పని ఏంటో తెలుసుకో. దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ క్షమాపణ కోరితే ఆయన క్షమిస్తాడేమో, కానీ బైబిల్లో క్షమాపణ కూడా లేదని చెప్పేసి అన్నాడు. లాక్కొచ్చి ఏం చేయమన్నాడండి? అవును. ఈ రోజున మనం ఏ రీతిగా ఉన్నాం? దావీదుతో దేవుడు అతని ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అతని ఇంటి వారికి నిత్యము ఏంటంటండి? సదాకాలము యుద్ధమే. నిజమేనండి. దావీదు మహారాజు తన జీవితంలో ఆ పొరపాటు చేసిన తర్వాత ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడో. పారిపోతున్నాడు. కన్న కొడుకులు అతను తరుముతున్నారు. కన్న కొడుకులు ఏం చేస్తున్నారండి? తరుముతూ ఉన్నారు. ఈ రోజున నీకు అటువంటి పరిస్థితులు రాకముందే నువ్వేం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టి వాక్యము నీకు ఏదైతే చెప్తుందో దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మశాస్త్రం నన్ను ఏమి చేయలేదులే, వాక్యం వింటాను, ఈ వాక్యం నన్ను ఏమి చేయలేదులే, నన్ను ఏమి కూడా కదపలేదులే, నేనేం చేశానో దానికేం తెలుసు, నేనేం చేశాను మా ఆయనకేం తెలుసు, లేదా మా భర్తకి వీళ్ళకేం తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు, ఎవడేమనుకుంటే నాకేంటి? క్రీస్తు వారు ఉన్నారు, జాగ్రత్త. ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ధర్మశాస్త్రం ఏం చేయలేదో దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఏం చేయలేదు? నీకు శిక్ష విధించలేకపోయింది, రక్షణే కాదు.